తర్వాత చేవేల లోక్సభ కాన్స్టిట్యున్సీ గురించి మనం మాట్లాడుకుంటే ప్రతిసారి మాట్లాడుకుంటూనే వస్తున్నాం. దీంట్లో మనం వేరే ఆప్షన్ లేదు. సో ఈ రంజిత్ రెడ్డి అనేకమైనటువంటి డ్రామాలు ఈ మధ్య రంజిత్ రెడ్డి ఒక మాట మాట్లాడారు, మీరు విన్నారా? కొండా విశ్వేశ్వర రెడ్డి మీకు సరైనటువంటి అభ్యర్థి అంటే మేము పెద్ద పట్టించుకోమండి అంటుండు రంజిత్ రెడ్డి. మరి రంజిత్ రెడ్డి సరైనటువంటి మీకు సరైన ధీటుగా ఉండేటటువంటి వ్యక్తి అని కొండా విశ్వేశ్వర రెడ్డి ఏమంటాడు? ఇప్పుడు రంజిత్ రెడ్డి మాట వదిలేసేలే కానీ ఇదే చేవెళ్ళకి సంబంధించి ఒక మాట చెప్తా. మొన్న రీసెంట్ గా రేవంత్ రెడ్డి ప్రచార సభలో చేవెళ్ళకి సంబంధించి మా కొండన్న మంచోడే కానీ ఓటు మాత్రం రంజిత్ రెడ్డికి వేయండి అన్నాడు. అంటే రేవంత్ రెడ్డి డైరెక్ట్ గాను ఇండైరెక్ట్ గాను చేవెళ్ళలో కొండా విశ్వేశ్వర రెడ్డి గెలవాలని కొండా విశ్వేశ్వర రెడ్డి కోసం రేవంత్ రెడ్డి ప్రచారం చేస్తున్నాడు. ఇక్కడ మా కొండన్న మంచోడే కానీ రంజిత్ రెడ్డి కోటేరి అంటుండు. ఈ మాట అంటే మా రంజిత్ రెడ్డి మంచోడు కాదు, ఇండైరెక్ట్ మా కొండా విశ్వేశ్వర రెడ్డి కోటేమని చెప్పి రేవంత్ రెడ్డి సార్ చెప్తుంటా. ఇట్లా రేవంత్ రెడ్డి ఆల్రెడీ క్లారిటీ ఇస్తుండు. రంజిత్ రెడ్డి అనేటోడు దొంగ లంగా లఫంగా. అండ్ ఈ రంజిత్ రెడ్డి అనేటోడు ఆల్రెడీ 3,000 నుంచి 10,000 స్కామ్ చేసిండు, 10,000 కోట్ల స్కామ్ చేసిండు. ఒక్క కోడిగుడ్లు ఏంది, కోళ్ళకు పెట్టే దానా, కోడిగుడ్లు అయిగాక ఇసుక దందా, ఇట్లాంటి మస్తున్నాయి. అది కాకుండా ఆ ఫిల్మ్ నగర్ లో మన ఆంజనేయ స్వామి గుడి కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇంకోటి ఇట్లా చాలా ఉన్నాయి రంజిత్ రెడ్డి పైన. సో ఇన్ని చూసిన రేవంత్ రెడ్డి, ఎందుకంటే ఎంత అవునన్నా కాదన్నా రేవంత్ రెడ్డి కూడా కొన్నిసార్లు కొన్ని సందర్భాల్లో నిష్పక్షపాతంగా వ్యవహరిస్తాడు. కానీ మళ్ళీ అప్పుడు మరి రంజిత్ రెడ్డి సారు రేవంత్ రెడ్డిని కూడా తిట్టిండ పాడై మళ్ళీ ఉంటది కదా, కోపం అన్ని ఉన్నాయి. అందుకే రేవంత్ రెడ్డి ఏమన్నాడు చాలా ప్రేమతో, మా కొండ అన్న మంచోడే, మా కొండ అన్న మంచోడే, కానీ ఓటు మాత్రం రంజిత్ రెడ్డికి ఏమన్నాడు. ఈ ఒక్క మాటతో మాకు అర్థమైంది అయిపోయాయి. ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా ఎవరికి అవుట్ రేట్ గా సపోర్ట్ చేస్తున్నాడు అనేటువంటిది. బీయింగ్ ఏ సీఎం హీ నోస్ హూ వాంట్స్ టు బి దేర్ ఇన్ సెంట్రల్ గవర్నమెంట్ అనేటువంటిది. సో రేవంత్ రెడ్డి అవుట్ రేట్ గా ఇక్కడ చెప్తున్నాడు ఏముంది, కొండా విశ్వేశ్వర రెడ్డికి ఓటేమని. చేవేళ్ల ప్రజలకు కూడా అర్థమైంది, ఈ కోడిగుడ్లు అడిగిపోయిన తర్వాత కోళ్లపారాల గురించి మాట్లాడతారు తప్ప ప్రజల కోసం మాట్లాడే పరిస్థితి లేదు. ఈ కోళ్లపారాలు కోడిగుడ్లు కాకుండా మాకు సమాజం ప్రజలు కావాలని చెప్పి ఖచ్చితంగా ఇక్కడ ఆప్షన్ అయితే లేదు. భారతీయ జనతా పార్టీ కొండా విశ్వేశ్వర రెడ్డి గెలిచేటటువంటి పరిస్థితి మాత్రం పూర్తి స్థాయిలో కనబడుతున్నటువంటి పరిస్థితి. ఎన్ని చేసినా ఈ బీఆర్ఎస్ పార్టీకి కాసాని జ్ఞానేశ్వర, అసలు నేను ఉన్నాడా అనే కాసాని జ్ఞానేశ్వరు ఇక వదిలే పెద్ద మనిషి ఎంత తక్కువ మాట్లాడుకుంటా అంత. ఇక్కడ ఇంకోటి ఒకటైతే చెప్తా, బీఆర్ఎస్ పార్టీకి ఓటైతే కాసాని మాత్రం ఓట్లు చీలిపోతాయి, అనవసరంగా ఓటు వేచుడు దానిగా నాకు తెలిసి. అంటే నేను ఏకని చెప్పలేను, ఏమని కూడా చెప్పలేను, కానీ ఆలోచన చేయండి. కానీ భారతీయ జనతా పార్టీకి ప్లస్ కనబడుతుంది కాబట్టి వేస్తే బాగుంటుంది. ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇది రెడ్డి కమ్యూనిటీ కిందనే యూనో కనబడుతుంది. ఎట్లా చూసుకున్నా కొండా విశ్వేశ్వర రెడ్డి కానీ రంజిత్ రెడ్డి కానీ, రంజిత్ రెడ్డికి టికెట్ రావడానికి కారణమైంది ఒకటి, బలంగా వినపడుతున్నటువంటి మీరు చేవేళ్లలో బీజేపీని గెలిపించడానికి వెనకాల నుండి ఎంఐఎం అనేటువంటి పార్టీ, అసదుద్దీన్ ఓవైసీ అనేటువంటి వాడు రేవంత్ రెడ్డిని ఇన్ఫ్లుయెన్స్ చేసి రంజిత్ రెడ్డికి టికెట్ ఇప్పించిండని. రెండో అంశం ఏంది, ఇదే రంజిత్ రెడ్డి టికెట్ రావడానికి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. యాక్చువల్గా ఇవాళ పేపర్ ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే తెలిసే ఉంటుంది, ఏబిఎన్ రాధాకృష్ణ, వేమూరు రాధాకృష్ణ ఎవరైతే ఉన్నారో తను క్లియర్గా ఒక అనాలిసిస్తోని ఒక ఆర్టికల్ రాసిండు. ఆర్కే మార్క్ ఆర్టికల్స్ అంటాం కదా. జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి ప్రేమ, జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి ఫ్రెండ్షిప్తో పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొడతాడు తెలంగాణ రాష్ట్రంలో అనేటువంటి మాట ఆయన రాసిండు, చాలా డీటెయిల్గా రాసిండు. సో అదే కేటగిరీలో రంజిత్ రెడ్డి కూడా పొంగులేటికి బాగా దగ్గర. సో ఆ ఉద్దేశాన రంజిత్ రెడ్డికి టికెట్ ఇవ్వడానికి అటు ఓవైసీ ఇటు పొంగులేటి ఇద్దరు కలిసి రేవంత్ మీద ఇన్ఫ్లుయెన్స్ చేసి ఇప్పించినటువంటి టికెట్ ఇది. ఇంత స్టోరీ ఉన్నది దీని వెనకాల. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, ఒకవేళ వీళ్ళు గెలిచినా ఓడిపోయినా కాంగ్రెస్లో ఆగిపోతారా అనేటువంటిది డౌటే. రెండో విషయం ఏంటంటే వీళ్ళ వెనకాల ఉన్నది ఏంటి, కేవలం అధికార మతం, డబ్బు మతంతోనే వీళ్ళు ఎలక్షన్లోకి వచ్చారు. రంజిత్ రెడ్డి అనేది మరి రంజిత్ రెడ్డిని కేసీఆర్ సార్ ఇట్లా దూలి ఇట్లా నూకి మళ్ళీ ఇట్లా ఏమన్నా ఉపాయం కట్టవచ్చు మరి అట్లా వెనక గుంజేందుకు కూడా అవకాశం ఉన్నది. నేను అందుకే ఏమన్నా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విత్ ద హెల్ప్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి ఎవరికి క్లోజ్, రేవంత్ రెడ్డికి అయితే కాదు, చంద్రబాబు నాయుడు ఉన్నంత క్లోజ్ రేవంత్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి అయితే కాదు. సో ఒకవేళ జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేస్తే ఎవరికి సపోర్ట్ చేస్తాడు, కేసీఆర్కి సపోర్ట్ చేస్తారు. సో మేబీ ఒకవేళ ఈడ రంజిత్ రెడ్డి గెలిస్తే మళ్ళీ బీఆర్ఎస్లోకి పోయి ఈయనతో పాటు 4-5 ఎమ్మెల్యేలను పట్టుకపోయి 2-3 ఎంపీలను పట్టుకపోయి ఆడ పొంగులేటి వస్తుందంటే పొంగులేటితో పాటు ఆ ఖమ్మం చుట్టుపక్కల ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, లేదంటే ఈ హైదరాబాద్ కొంచెం ఆ పక్కన ఖమ్మం కానీ తర్వాత వరంగల్ కానీ కరీంనగర్ కానీ ఉన్నటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు లాక్కపోయిన ఆయనతో పాటు. ఎందుకంటే ఆల్రెడీ 6 ముక్కలాట నడుస్తుంది. ఎప్పుడు 3 ముక్కలాట అని వింటాం, ఈసారి కాంగ్రెస్లో మాత్రం 6 ముక్కలాట, 6 మంత్రుల ఆట నడుస్తుంది, 6 రెడ్ల ఆట.
సో ఈ ఆటలో ఎవరు గెలిస్తే వాళ్ళే సీఎం అనేటువంటి మాట్లాడు. సో రేవంత్ రెడ్డిని సీఎంగా చూడొద్దు కాబట్టి పొంగులేటి, రంజిత్ రెడ్డి ఇట్లాంటి వాళ్ళు ఈ రెడ్డి కమ్యూనిటీ మొత్తం కలిసి, ఇన్ఫాక్ట్ కోమటి రెడ్డి బ్రదర్స్ కూడా కలిసి ఏమన్నా అటు ఇటు చేసి ఎమ్మెల్యేలని ఎంపీలను పట్టుకుపోయి బీఆర్ఎస్తో కలిసి, ఎందుకంటే మేజర్గా బీఆర్ఎస్ఏ అంటుంది, కేసీఆర్ కూడా అంటుండే ఏమని మన తొందరగా మళ్ళీ అధికారంలోకి వస్తాం. చాలా మంది టచ్లు పెద్ద పెద్ద నేతలు, బడా నేతలు అంటారు. మరి బడా నేతలు అంటే ఎవరు ఉంటారు? కాంగ్రెస్ అదే అంటున్నా కదా నేను. అంటే మన పేర్లు చెప్పాల్సిన అవసరం లేదు, ప్రజలకు తెలుసు. ఇప్పుడు రేవంత్ రెడ్డి అంటే ఎవరికి ఇష్టం లేదు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి 10 వచ్చుడుతోటే గట్లెట్లు ఇస్తారు అని చెప్పి ఇట్లా పండ్లు కొరికేటోళ్ళు కొంతమంది ఉంటారు, మీకు తెలుసు. కానీ రేవంత్ రెడ్డి చాలా పోరాటం చేసి అది 100% మేము ఒప్పుకుంటాం. ఇవాళ కాంగ్రెస్ బతుకున్న తెలంగాణలో అంటే కేవలం ఒక్క రేవంత్ రెడ్డి వల్ల మాత్రం, మిగిలిన వాళ్ళందరూ లఫుడ్. కానీ ఒక్క విషయం, ఇదే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి ఈ రంజిత్ రెడ్డి కాకుండా వేరే వాళ్ళకి టికెట్ ఇచ్చినా మంచిగుంటుండే. ఆడ మేబీ నిజంగా చెప్తున్నా, అక్కడ చెప్తుండే మేము కొండా విశ్వేశ్వరరెడ్డి వర్సెస్ కాంగ్రెస్ అని చెప్తున్నాయి. కానీ ఇప్పుడు మేము కాంగ్రెస్ అని చెప్పని కూడా మంచిగా అనిపించలేదు. రంజిత్ రెడ్డి అవుట్ రేట్ కొండా విశ్వేశ్వరరెడ్డి